నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఏదీ కూడా అనుకున్నట్లు జరగడం లేదు. తానొక కుట్రకు తెగబడితే దైవం దాన్ని తనపైకి బూమరాంగ్ అయ్యేలా చేస్తుండటంతో చంద్రబాబు బిత్తర చూపులు చూస్తున్నారు. వాలంటీర్లపై ఆంక్షలు విధిస్తే అది కాస్త కూటమిని కుదేలు చేయడం ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబుకు వెన్నులోంచి చలి జరా కిందకు జారుతోంది. ప్రజాగలం పేరిట తాను చేసే కార్యక్రమాల్లో ప్రజలు లేరు, గలము లేకపోయేసరికి చంద్రబాబు నాయుడికి కళ్ల ముందు ఓటమి కనిపిస్తోంది. దాంతో కళ్ళు భైర్లు కమ్మి మెదడు మొద్దుబారిపోయి గుండె దివాలా తీసి గజగజ వణుకుతున్నారు. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీకి చలి జ్వరం వచ్చింది. కళ్ల ముందు తన పార్టీకి ఘోర పరాజయం సాక్షాత్కరిస్తోంది. తన సభలకు ప్రజలు లేరు, తన దగ్గర బలమైన గలం లేదు. ప్రజలు లేక గలము లేక కూటమి కుదురుకోక చంద్రబాబు నాయుడు చాలా ఆందోళనలో ఉన్నారు. ఒక పక్క తన సభలకు జనం రావడం లేదు. రండ్రా నాయన్లారా అని బతిమాలుకున్నా ఒక్కరూ ముందుకు రావడం లేదు. మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి సభ పెడితే చాలు ఇళ్లల్లో ఉండే జనమంతా ఆ సభకు తరలి వచ్చేసి జన సునామీలు సృష్టిస్తున్నారు. 5 ఏళ్ల పాలన తర్వాత కూడా పాలకపక్షానికి ఇంతటి జనాదరణ తన రాజకీయ జీవితంలో చూడలేదని చంద్రబాబు తనలో తానే మండిపోతున్నారు. అసూయతో రగిలిపోతున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇచ్చి పట్టం కట్టినప్పుడే ప్రజలపై పల్లు నూరారు చంద్రబాబు. 5 ఏళ్ల తర్వాత కూడా జనమంతా జగన్ వైపే మొగ్గు చూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు. డైజిన్ టాబ్లెట్లు ఎన్ని మింగినా లాభం ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థపై పగబట్టారు చంద్రబాబు. తాను చెప్పినట్లు నడుచుకునే మాజీ ఎన్నికల కమిషనర్ చేత వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి వారు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు నాయుడు విజయవంతమయ్యారు. 1వ తేదీన అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు వారి వారి ఇళ్లకే వాలంటీర్లు పింఛన్లు తీసుకెళ్లి అందించేవారు. దాన్ని చంద్రబాబు నాయుడు బ్రేక్ చేయడంతో పింఛన్దారులు నరక యాతన అనుభవిస్తున్నారు. పింఛన్లు ఆలస్యమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కూడా బలుక్కుని ఈ కుట్రకు తెగబడ్డారు. అయితే సగం వరకు విజయవంతం అయ్యారు. కానీ పింఛనుదారులకు ఎవరు తమ కోసం ఆలోచిస్తున్నారో, ఎవరు తమపై కక్ష సాధిస్తున్నారో అర్థమైపోయింది. పచ్చదండును ఈ ఎన్నికల్లో పులుసులోకి ఎముక మిగలకుండా చేయాలన్నంత కోపంతో పింఛన్దారులు రగిలిపోతున్నారు. 4 ఏళ్లకు పైగా తమకు ఇంటికి పింఛన్లు తెచ్చి ఇస్తోన్న వాలంటీర్లను విపక్ష కూటమి కుట్ర చేసి ఆపిందని వారు ఆగ్రహంతో ఉన్నారు. 66 లక్షల మంది పింఛన్దారులు, వారి కుటుంబ సభ్యుల్లోనూ చంద్రబాబు, పవన్ కూటమిపై పీకల దాకా కోపం ఉందిప్పుడు. ఈ కోపాన్ని గమనించిన పచ్చమందలో కంగారు మొదలైంది. అనవసరంగా వాలంటీర్ల సేవలను అడ్డుకున్నామా అని వారిలో వారి అంతర్మథనం పడుతున్నారు. ఎన్నికల వేళ ఇది తమ కొంప ముంచడం ఖాయమని అర్థమైపోయింది. దాంతో ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయారు. 1వ తేదీనే పింఛన్లు అందించాలంటూ చంద్రబాబు హుకుం జారీ చేశారు. తన 5 ఏళ్ల పాలనలో ఏ నెల టంచనుగా 1 తేదీన పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేని చంద్రబాబు ఇప్పుడు 1వ తేదీనే ఇవ్వాలనడంపై సెటైర్లు పేలుతున్నాయి. వాలంటీర్లు లేకపోతేనేం 1,30,000 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వారి చేత పింఛన్లు పంపిణీ చేయొచ్చు కదా అంటూ చంద్రబాబు వణికిపోతున్నారు. పింఛన్లు ఆలస్యం అయ్యే కొద్దీ తమపై పింఛన్దారుల కసి మరింత పెరుగుతుందని ఆయన భయం. తన ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు ఓ నిజాన్ని అయితే ఒప్పుకోక తప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్యోగాలు ఇచ్చారు అంటూ 4 ఏళ్లుగా బురద జల్లుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క సచివాలయ వ్యవస్థలోనే 1,30,000 మందికి పైగా ఉద్యోగాలున్న వాస్తవాన్ని అంగీకరించారు. ఇది కూడా ఎన్నికల వేళ విపక్ష కూటమికి నష్టమే. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధాలాడ్డానికి వీలు లేకుండా చంద్రబాబే ఉద్యోగాలున్నాయని ఒప్పుకున్నారు. అవ్వాతాతలకు నరకం చూపించిన చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబు మనిషా, సాడిస్టా అని నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే చంద్రబాబును అరుంధతి సినిమాలో అందరినీ పీడించుకుని తినే పిశాచి పశుపతితో పోల్చారు జగన్మోహన్ రెడ్డి. అతను పశుపతి అయితే చంద్రబాబు పసుపుపతి అని చమత్కరించారు జగన్మోహన్ రెడ్డి. పింఛనుదారుల దెబ్బతో మొహం వాచిపోయిన చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి తనను పశుపతి అన్నారని, దాన్ని తాను ఒప్పుకుంటున్నానని అన్నారు చంద్రబాబు. పశుపతి అనే క్యారెక్టర్ పిశాచి అని చంద్రబాబు మర్చిపోయారు. ఆయన సలహాదారులు ఆయనకు చెప్పడం మర్చిపోయారు. మొత్తం మీద చంద్రబాబు ఒక సైకోలా మారిపోయారు. పవన్ కళ్యాణ్ దత్త సైకోలా, లోకేష్ ఉత్త సైకోలా వ్యవహరిస్తోంటే ఎల్లో మీడియా సైకో పాత్రికేయుల్లా విలువెలలాడుతోంది. ప్రజలకు అన్నీ తెలుసు. పచ్చకుట్రలు, కుతంత్రాలు గురించి తెలుసు. అందుకే చంద్రబాబు మరింత టెన్షన్ పడుతున్నారు. దీనికి వైద్యపరంగా మందులు లేవంటున్నారు పొలిటికల్ డాక్టర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.